Pioneer Shopping Mall. Weddings and festive celebrations. సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. క్యాన్సర్ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 50 ఇళ్ళు తీసుకుంటే మినిమం ఒక 10 మందికైనా క్యాన్సర్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. వెరీ డేంజరస్ అండ్ చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పటి వరకు కూడా క్యూర్ లేదు ప్రాపర్గా. బట్ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఎంతవరకు ట్రీట్మెంట్ ఉంటుంది, అసలు క్యాన్సర్ అంటే ఏంటి, అది ఎలా పాకుతుంది బాడీలో, ఇలాంటి డౌట్స్ అన్ని మనందరికీ చాలా రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ అజయ్ వరన్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జన్ అండ్ ఆంకాలజిస్ట్. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నా. సో వాట్ ఈస్ క్యాన్సర్ అసలు? ఈ మధ్య కాలంలో తెగ చూస్తున్నాం, వింటున్నాం, భయపడుతున్నాం కూడా ఈ విషయం గురించి. సో అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే అది యాక్చువల్లీ డిరైవ్డ్ ఫ్రమ్ ఎ గ్రీక్ వర్డ్. ఓకే. క్యాన్సర్ ఈజ్ యాక్చువల్లీ ఎ క్రాబ్. సో ఎందుకని ఇటువంటి జబ్బులకి క్యాన్సర్ అని పేరు ఇచ్చారంటే, ఇంత ముందు కాలంలో వీటికి అన్నిటికీ ట్రీట్మెంట్స్ లేనప్పుడు ఎక్కడైనా బాడీలో ఒక గడ్డ వస్తే అది క్రాబ్ లాగా పాకి అన్ని లెగ్స్ అన్ని క్రాబ్కి ఎలా ఇమాజిన్ చేసుకుంటారో అలాగా పాకి మొత్తం మనల్ని డిస్ట్రాయ్ చేసేటువంటి ఫీలింగ్ ఉండేది. సో దట్ ఈస్ హౌ దట్ వర్డ్ హ్యాస్ క్యారీడ్ ఫార్వర్డ్. అది తెలుగు వర్డ్ అయితే కాదు. ఇంగ్లీష్ లో కూడా వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ ఎ గ్రీక్ వర్డ్ కాల్డ్ యాజ్ క్యాన్సర్ విచ్ మీన్స్ క్రాబ్. సో పార్ట్లీ ఇట్ ఇస్ ట్రూ. అది క్యాన్సర్ గడ్డ ఒక దగ్గర వచ్చినప్పుడు చాలా మందికి ఏమనుకుంటారంటే అది అక్కడే ఉంటుందేమో, చాలాసేపు అదే వెయిట్ చేస్తుందేమో. అలా ఏం లేదు. కొంతమందిలో చాలా లాంగ్ స్టాండింగ్గా స్లో గ్రోయింగ్ కూడా ఉండొచ్చు, కొంతమందికి ఫాస్ట్గా స్ప్రెడ్ కావచ్చు. అది లోకల్ రీజన్లో, అంటే ఒక దగ్గర గడ్డ ఉంటే అది క్రాబ్ లాగా అక్కడే పాకచ్చు. కొంతమందిలో బ్లడ్ స్ట్రీమ్ ద్వారా వేరే దగ్గరికి లంగ్స్లో కానీ బ్రెయిన్లో కానీ వెళ్ళచ్చు. సో క్యాన్సర్ అంటే అది ఒక పాకే జబ్బు అనుకోవచ్చు. ఎందుకు అని క్యాన్సర్ వస్తుంది అన్నది చాలా రకాల కాజెస్ ఉన్నాయి. ఒక్కోసారి జెనెటిక్ అనుకోవచ్చు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనుకోవచ్చు, మన డే టు డే యాక్టివిటీస్ వల్ల మన లైఫ్ స్టైల్లో వచ్చేటువంటి చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్, కాస్మెటిక్ కెమికల్స్, ఇవన్నీ కారణాలే. ఒక సింగిల్ కాజ్ అంటూ కొన్ని క్యాన్సర్స్కే డిటెక్ట్ చేసాం, కానీ చాలా మటుకు క్యాన్సర్స్ మల్టీఫ్యాక్టరల్. ఓకే. బట్ ఇన్ని ఇయర్స్ నుంచి క్యాన్సర్ ఉన్నప్పుడు ఎందుకని ప్రాపర్గా ట్రీట్మెంట్ లేదు ఇప్పటి వరకు? మన ఇన్ని ఇయర్స్ ఉన్నా కానీ బర్త్ అయిన తర్వాత డెత్ అనేది మనం స్టాప్ చేయగలిగామా? లేదు. సేమ్ వే మన బాడీలో పుట్టుక నుంచి దాని తర్వాత జరిగేటువంటి చిన్న చిన్న చేంజెస్ వల్ల ఒక ఏజ్ దాటిన తర్వాత ఏదో ఒక మార్పుల వల్ల ఏదో ఒక ఆర్గన్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ అయితే ఉంది. ఓకే. అది ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు, చాలా చిన్న గడ్డగా డిటెక్ట్ చేసినప్పుడు మనం సర్జరీ కానీ లేకపోతే వేరే మెడికేషన్స్ వల్ల కానీ టోటల్గా క్యూర్ చేయవచ్చు. ఓకే. అదే ఆల్రెడీ పాకింది అనుకోండి మొత్తం బాడీలో ఉండేటువంటి అన్ని ఆర్గన్స్ మనం తీసేస్తే మనిషి అనేటువంటి నార్మల్ యాక్టివిటీస్ చేసుకోలేరు. సో అందుకని ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ట్రీట్మెంట్స్ లేవని కాదు, అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసేటువంటి టెక్నిక్స్ ఉన్నా కానీ చాలా మందికి అవేర్నెస్ అనేది లేదు. చాలా మటుకు లేట్ స్టేజెస్లో మీకు చెప్పినట్లు పాకిన తర్వాత మేము డిటెక్ట్ చేసిన తర్వాత ఆ పాకిన తర్వాత ఆ ట్రీట్మెంట్స్ మనం ఏమీ చేయకపోవడం కంటే ఇంకా వర్స్ట్. సో అందుకనే ఒక స్టేజ్ తర్వాత ట్రీట్మెంట్ లేదనే అంటాం. కానీ స్టేజ్ 1, 2, 3లో క్యూరబుల్ స్టేజెస్, ఓన్లీ స్టేజ్ 4లో క్యూర్ లేదు అంట. ఓకే. బట్ ఎర్లీ స్టేజెస్లో ఇస్ ఇట్ దట్ నోటిసబుల్? అంటే ఎస్, మనకి కనిపించేలాగా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. దీంట్లో 2 ఆన్సర్స్. ఒకటి, కనిపించినా తెలిసినా చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. మీరు అనుకోవచ్చు చాలా మంది మహిళలకు బ్రెస్ట్లో గడ్డ ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారండి. లేదు, మా దగ్గరకు వచ్చేటప్పటికల్లా అడిగేటప్పటికి 1 year నుంచి ఉంది సార్, 6 months నుంచి ఉంది సార్, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ టెస్ట్ అంటారు, ఆ టెస్ట్ అంటారు, మా డే టు డే రొటీన్ అనేది డిస్టర్బ్ అవుతుంది, పిల్లలు స్కూల్ వదలాలి, లేదంటే హస్బెండ్ కుకింగ్ చేయాలి. సో నిజానికి తెలిసినా కానీ చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఆన్ ద ఫ్లిప్ సైడ్ 50% పేషెంట్స్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఈ సిమ్టమ్స్ అనేవి చాలా సటిల్గా ఉంటాయి, పెద్ద మార్పు లాగా తెలియకపోవచ్చు. సో బై ద టైం వాళ్ళు మెడికల్ చెకప్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ లేట్ స్టేజ్ ఉంటుంది. సో దానికి మనం ఏం చేయలేం. కానీ 50%లో మనకు తెలిసినప్పటికీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని తెలిసినప్పటికీ డిలే చేసే వాళ్ళకి దిస్ ఇస్ అ స్ట్రాంగ్ మెసేజ్. మీ బాడీలో ఏదైనా చేంజెస్ 3 to 4 weeks కంటే ఎక్కువ కాలం మీరు నోటీస్ చేశారనుకోండి, గడ్డ కావచ్చు, అజీర్ణం కావచ్చు, మోషన్లో బ్లడ్ పడవచ్చు, లేకపోతే యూరిన్లో బ్లడ్ పడవచ్చు, ఏదైనా వీక్నెస్ కావచ్చు, 3 to 4 weeks వరకు మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ వెయిటింగ్.
మోర్ దెన్ దట్ ఏదైనా ఉందంటే అది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సింది. ఓకే, అజీర్ణం కూడా క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అజీర్ణం క్యాన్సర్ కాదు, కానీ ఆల్రెడీ క్యాన్సర్ ఉంటే ఒక్కోసారి మనం 3 to 4 చపాతీస్ తినగలుగుతున్నాం అనుకోండి, కొంచెం రైస్ తినగలుగుతున్నాం, కానీ ఆఫ్ లేట్ 3-4 వీక్స్ నుంచి అంతగా తినలేకపోతున్నాము, తిన్నా కానీ అంతగా డైజెస్ట్ కావట్లేదు. అది 1-2 days ఉంది అంటే ఏదో ఫుడ్ పాయిజనింగో లేకపోతే ఏదో ప్రాబ్లం అనుకోవచ్చు. కానీ 3 weeks 4 weeks అలాగే ఉందనుకోండి, స్టమక్ క్యాన్సర్లో ఒకవేళ గడ్డ కూర్చొని ఉంటే మనం తినే కెపాసిటీ తగ్గిపోతుంది, అంతే సిమ్టమ్. ఫీవర్ కానీ పెయిన్ కానీ ఏమీ ఉండకపోవచ్చు, కానీ ఇది కూడా ఇండైజెషన్ లేదంటే అర్లీ సెటైటీ అంటారు, అంటే కొంచెం తిన్నా కానీ ఫుల్గా అనిపించడం. ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి ఆ సింపుల్ టెస్ట్ చేయించుకొని ఏమీ లేకపోతే గుడ్, ఏమన్నా ఉంటే దట్ మీన్స్ అట్లీస్ట్ యు ఆర్ యాక్టింగ్ ఫాస్ట్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి సార్ పూర్తిగా? అసలు చాలా టైప్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన బాడీలో ఎన్ని ఆర్గన్స్ ఉన్నాయి, హెడ్ టు ఆలోచిస్తే అన్ని ఆర్గన్స్కి క్యాన్సర్ రావచ్చు. ప్రతి ఒక్క ఆర్గన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని క్యాన్సర్స్కి మేము అన్ని క్యాన్సర్ని ఒకేసారి ట్రీట్ చేయలేం కాబట్టి దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ స్పెషలిస్ట్. ఇప్పుడు ఉదాహరణకు క్యాన్సర్లో ట్రీట్మెంట్లో సర్జరీ కావచ్చు, కీమోథెరపీ కావచ్చు, రేడియేషన్ కావచ్చు, ఇవన్నీ మీ చాయిస్ కాదు. కొన్ని క్యాన్సర్ సర్జరీ చేస్తేనే బెటర్ రిజల్ట్ ఉంటుంది, కొన్ని క్యాన్సర్స్కి కీమోథెరపీ ఇస్తేనే బెటర్ రిజల్ట్ ఉంటుంది. సర్జరీ చేసేటువంటి క్యాన్సర్స్కి సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే నా స్పెషాలిటీ అన్నది, దీస్ ఆర్ పీపుల్ హూ డీల్ విత్ ఇట్. అందులో కూడా రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి కాబట్టి స్టమక్ క్యాన్సర్స్, జిఐ క్యాన్సర్స్, లేదంటే లంగ్ క్యాన్సర్స్, అటువంటి సపరేట్ సబ్ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు. సో ఎన్నో క్యాన్సర్స్ ఉన్నాయి. అన్ని క్యాన్సర్స్కి ఒకే సిమ్టమ్ ఉండకపోవచ్చు, కానీ ఈ రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే 3 to 4 weeks కంటే ఎక్కువ ఏదైనా సిమ్టమ్ ఉన్నివ్వండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే దే విల్ హెల్ప్ యూ ఫర్దర్. ఓకే, సో ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత అయిపోయింది ఇంకా మా వల్ల కాదు ఇంకా జీవితం ఇంతే అనుకొని అక్కడితో ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. దే వోంట్ గో ఫర్ ఎనీథింగ్, ఇంకే మోటివేషన్ ఉండదు వాళ్ళకి. సో హౌ కెన్ యూ ట్రీట్ దెమ్? వాళ్ళకి ఏం చెప్పగలరు మీరు? దట్ ఈస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ అమ్మా. సో ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పినట్లు ఏ క్యాన్సర్లో అయినా అర్లీ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది, సెకండ్ లోకలీ అడ్వాన్స్ స్టేజ్, థర్డ్ అనేది మెటాస్టాటిక్ అంటే అన్ని చోట్ల పాకిన స్టేజ్. అర్లీ స్టేజ్లో కూడా లోకలీ అడ్వాన్స్ స్టేజెస్లో కూడా మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ బాగా ఉన్నాయి. మెటాస్టాటిక్ డిసీజ్లో కూడా ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవని కాదు, క్యూర్ చేసేటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తక్కువైనా కానీ కంట్రోల్ చేసేటువంటి డ్రగ్స్ అనేటివి ఇప్పుడు చాలా మంచిగా అవైలబుల్ ఉన్నాయి. సో అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే కంప్లీట్ క్యూర్, లోకలీ అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ చేసినా కానీ మనం సైజ్ అంతా తగ్గించి కంప్లీట్ క్యూర్ ఇచ్చేటువంటి పరిస్థితులు వచ్చాయి. స్ప్రెడ్ అయిన స్టేజ్లో కూడా కంప్లీట్ క్యూర్ లేకపోయినా కానీ వాళ్ళ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వాళ్ళ పెయిన్ సిమ్టమ్స్ తగ్గించుకుంటూ చాలా మటుకు ష్రింక్ చేసేటువంటి డ్రగ్స్ కూడా వచ్చాయి. సో అన్ని స్టేజెస్లో ఏ స్టేజ్లో కూడా మీకు ఏమీ చేయలేమంటూ ఏమీ లేదు. కానీ చాలా మంది ఏమనుకుంటారు, ఆ డయాగ్నోసిస్ అంటే అలా ఒక ముద్ర పడిపోయిన తర్వాత ఏమవుతుందో ఇంకా లైఫే లేనట్లు అట్లా భావిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ట్రూ. మనం రోడ్డు పైన వెళ్తున్నప్పుడు రోజు మనకు ఒక రిస్కే, యాక్సిడెంట్ అయ్యే రిస్కే, కానీ మనం వెళ్ళడం ఆపేస్తున్నామా? లేదు. డే టు డే యాక్టివిటీస్ వీఆర్ కంటిన్యూయింగ్. సేమ్ వే క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన తర్వాత కూడా కొన్ని క్యాన్సర్స్లో ట్రీట్మెంట్స్ ఎంత బాగున్నాయంటే పీపుల్ కెన్ లివ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ ఈవెన్ ఇన్ మెటాస్టాటిక్ స్టేజ్. కొన్ని క్యాన్సర్స్లో అలాగా లేదు. సో అన్ని క్యాన్సర్స్ ఉన్నప్పుడు, అన్ని డిఫరెంట్ సినారియోస్ ఉన్నప్పుడు మీరు ఆ ఒక్క ముద్రతో, క్యాన్సర్ ముద్రతో యూ షుడ్ నాట్ లూజ్ హోప్. ఓకే, సో వాట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ అండ్ అలానే కామన్ క్యాన్సర్? డేంజరస్ అని చెప్పను, ఎందుకంటే అది చెప్పిన వెంటనే వారికి ఎవరికో ఒక డయాగ్నోసిస్ ఉండేవాళ్ళు దే విల్ లూజ్ హోప్. అలాగా ఐ విల్ టెల్ యూ సమ్ క్యాన్సర్స్ విచ్ ఆర్ వెరీ గుడ్ క్యాన్సర్స్. ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్స్ అనుకోండి, అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయొచ్చు. డిటెక్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్స్ కూడా బాగున్నాయి. అంటే సర్జరీ చేసిన తర్వాత కూడా ఎక్కడైనా మైక్రోస్కోపిక్ డిసీజ్ ఉంటే దాన్ని ట్రీట్ చేయడానికి రేడియో యాక్టివ్ అయోడిన్ అని ఒక సింపుల్ మెడిసిన్ కూడా అవైలబుల్ ఉంది. వెరీ గుడ్ క్యాన్సర్స్. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇది వరకు చాలా బ్యాడ్గా ఉండేవి, ఇప్పుడు వీ హ్యావ్ ట్రీట్మెంట్స్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఒకటి కాదు, అందులో డిఫరెంట్ సబ్ టైప్స్ ఉన్నాయి. అన్నిటికీ మనకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా వచ్చేసాయి. ప్లస్ చిన్న పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్స్ వస్తాయి, వాటికి కూడా ఇది వరకు ఒక 20-30 years బ్యాక్ అంత మంచి ట్రీట్మెంట్స్ ఉండేటివి కావు. నౌ డేస్ వీ హ్యావ్ ఎక్సలెంట్ డ్రగ్స్ ఫర్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ 95 to 99% ఆఫ్ ద కిడ్స్ విల్ బి క్యూర్డ్. అట్లాంటి చైల్డ్హుడ్ ALLs అటువంటి వాటికి. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ క్యాన్సర్స్. అలాగే అన్ని క్యాన్సర్స్ గుడ్ క్యాన్సర్స్ కాదు. కొన్ని క్యాన్సర్స్ ట్రీట్మెంట్ చేసినా కానీ మళ్ళీ వెనక్కి వచ్చే క్యాన్సర్స్ ఉండొచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, ఎందుకంటే
ఆ డయాగ్నోసిస్ ఉండే వాళ్ళు చూస్తే దే లూజ్ హోప్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్. అలాంటి డయాగ్నోజ్ ఉన్నా కానీ ప్రతి ఒక్క పేషెంట్ కూడా డిఫరెంటే. ఓకే. కొంతమంది రెస్పాండ్ అవుతారు, కొంతమంది అంత బాగా రెస్పాండ్ కాకపోవచ్చు. ఓకే. అండ్ లాస్ట్ మంత్ వాస్ ప్రోస్టేట్ క్యాన్సర్ మంత్. సెప్టెంబర్ దే కాల్ ఇట్ అండ్ దిస్ మంత్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. సో ఎవ్రీ మంత్ అవేర్నెస్ మంత్ అని అనుకుంటుంటాం. సో ఏమీ మారేది లేదు దానివల్ల. కానీ వీఆర్ ట్రయింగ్ టు మోర్ అండ్ మోర్ రియలైజ్ దట్ క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీలో ఎవరికొకరికి ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ద సెన్సస్ ఇస్ 2040 లేదంటే 2050లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ క్యాన్సర్. అంటే మీరు ఇమీడియట్ రిలేటివ్స్ కానీ డిస్టెంట్ రిలేటివ్స్ కానీ. సో ఇట్ ఇస్ బికమ్ మోర్ కామన్. ఓకే. అస్ యూఆర్ టాకింగ్ అబౌట్ రిలేటివ్స్, ఈ జెనెటికల్గా వచ్చే క్యాన్సర్స్ అంటే అమ్మ వాళ్ళ నాన్నకి ఖచ్చితంగా ఈ క్యాన్సర్ ఉంటే అది నీకు వచ్చేస్తుంది అని ఒక ఇదిలో ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? అంటే ఖచ్చితంగా వస్తుంది అలా? సమ్ వే ఇట్ ఇస్ ట్రూ, సమ్ వే ఇట్ ఇస్ ఫాల్స్. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది. అలా కాదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో, దగ్గర ఫ్యామిలీ మెంబర్లో యంగ్ ఏజ్లో, అంటే 40 కంటే తక్కువ ఏజ్లో ఒక ఫ్యామిలీ మెంబర్ కాదు, 1 or 2 ఫ్యామిలీ మెంబర్స్లో డిటెక్ట్ అయితే దెన్ ఏదన్నా జెనెటిక్ రిస్క్ ఉంది అని ఖచ్చితంగా సస్పెక్ట్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మదర్లో కానీ, వాళ్ళ ఆంట్లో కానీ, గ్రాండ్ మదర్లో కానీ 40 కంటే తక్కువ ఏజ్లో ఒవేరియన్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ డయాగ్నోజ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా ఏదో జెనెటిక్ ఫ్యాక్టర్ ఉన్నందువల్ల వచ్చి ఉంటుంది. అదే 60 తర్వాత 70 తర్వాత వచ్చే క్యాన్సర్స్ అనేటివి మోస్ట్లీ ఏజ్ రిలేటెడ్, అంటే పెరుగుతున్న ఏజ్ కొద్దీ మన బాడీలో జరిగేటువంటి మార్పు వల్ల వచ్చే క్యాన్సర్స్ అని అనుకోవాలి. వాటిలో కూడా ఉండొచ్చు జెనెటిక్ చేంజెస్, కానీ దిస్ ఇస్ అ రూల్ ఆఫ్ థంబ్ టు రిమెంబర్. ఓకే. దే ఆల్వేస్ సే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని. సో ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ ముందే ఏమైనా టెస్ట్లు కానీ డయాగ్నోస్ చేసుకోవడానికి ఇలాంటివి ముందే జాగ్రత్త పడాలి అంటే వాట్ కెన్ యు సే? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేది డెఫినెట్లీ ట్రూ. అదే క్యాన్సర్లో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు యాడ్. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ప్రివెన్షన్. ఓకే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనకి ఇది వరకు చాలా కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండేవి. కాలరా కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇటువంటివి. సో వాటిని టోటల్గా ప్రివెంట్ చేయడానికి చాలా ఈజీ మెథడ్స్ ఉండేటివి. ఇప్పుడు హైజీన్ బాగా మెయింటైన్ చేస్తే, వాటర్ లాగింగ్ స్టాప్ చేస్తే, మస్కిటోస్ తగ్గిస్తే, ఆల్ దిస్ కెన్ ప్రివెంట్ దోస్ డిసీజెస్. కానీ క్యాన్సర్ అనేది సమ్ టైమ్స్ ఇట్ ఈస్ జెనెటిక్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ చేంజెస్ దట్ యూ డు నాట్ ఈవెన్ నో. ఇప్పుడు ఈ ఒక్క పదార్థం వాడడం ఆపేస్తే క్యాన్సర్ రాదంటే అందరు స్టాప్ చేస్తారు. కానీ మనం డైలీ యూజ్ చేసేటువంటి దాంట్లో కొంచెం 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 సంథింగ్ ఆర్ ద అదర్ ఇస్ హ్యాపెనింగ్. మన ఫుడ్లో కానీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్లో కానీ, ప్లస్ జెనెటిక్ అనుకోండి, అది మీకు ఆల్రెడీ పుట్టుకతో ఉండే జెనెటిక్ చేంజెస్ ఎప్పుడైనా రావచ్చు. సో అటువంటి పేషెంట్స్లో ప్రివెన్షన్ అన్నాము, అర్లీ డిటెక్షన్ అంటాం. అండ్ అర్లీ డిటెక్షన్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ ప్రివెన్షన్. సో అందుకనే ప్రివెన్షన్ అనేటువంటిది కొన్ని క్యాన్సర్స్లో ప్రివెంట్ చేయొచ్చు. సే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లో హెచ్పివి అనేటువంటి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని డిటెక్ట్ చేశారు. దానికి ఒక వ్యాక్సినేషన్ ఉంది. సో హెచ్పివి వ్యాక్సినేషన్ యంగ్ గర్ల్స్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు. అదే లివర్ క్యాన్సర్స్ కొంతమందికి హెపటైటిస్ ఉన్నందువల్ల చాలా ఇయర్స్ వస్తుంది. హెపటైటిస్ కి మన దగ్గర వ్యాక్సిన్ ఉంది. సో ఇన్ఫెక్షన్ రిలేటెడ్ క్యాన్సర్స్ కి మనకు ప్రివెంటివ్ వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. కానీ మెజారిటీ కేసెస్ లో అర్లీ డిటెక్షనే. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, ప్రివెంట్ చేయడానికి ఏం వ్యాక్సిన్ లేదు. కానీ 45 years తర్వాత ఎవ్రీ 1 year లేదంటే 2 years తర్వాత బ్రెస్ట్ మ్యామోగ్రామ్ అంటాం, అంటే బ్రెస్ట్ కి ఒక ఎక్స్రే చేపించుకుంటే అర్లీగా 1 centimeter లేదంటే 1/2 centimeter గడ్డ ఉన్నప్పటికీ మనకు చేతికి తాకనంత వరకు కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. సో ఆ పేషెంట్స్ లో అర్లీ డిటెక్షన్ చేసి కంప్లీట్ క్యూర్ ఇచ్చేసేయచ్చు. సో అర్లీ డిటెక్షన్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ ప్రివెన్షన్ ఇన్ క్యాన్సర్. అండ్ అలానే మేల్స్ కి ఏమైనా ఉంటాయి ఇట్లాంటి టెస్ట్లు ఏమైనా చేపించుకుంటే బెటర్ అనేలాగా? మేల్స్ కూడా ఒక ఏజ్ తర్వాత పిఎస్ఏ టెస్ట్ అనేటువంటి ప్రోస్టేట్ క్యాన్సర్ అనేటువంటిది డిటెక్ట్ చేయడానికి. ఇంకోటి స్మోకర్స్ అనుకోండి, మేల్స్ యూజువల్గా, సో వాళ్ళ మెనీ ఇయర్స్ స్మోకింగ్ హిస్టరీ ఉందనుకోండి, లో డోస్ చెస్ట్ సిటీ స్కాన్ అనేటువంటిది లంగ్ క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి అది కూడా ఒక స్క్రీనింగ్ టెస్ట్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా క్యాన్సర్స్ ఉన్నాయి, కానీ అన్ని క్యాన్సర్స్ కి ఎవ్రీ ఇయర్ మనం టెస్ట్ చేసుకుంటూ ఉండలేము. కానీ కొన్ని కామన్ క్యాన్సర్స్ కి టెస్ట్ అనేటివి ఉన్నాయి, ప్లస్ ఈజీలీ అవైలబుల్ టెస్ట్. మనము 1 lakh 2 lakh స్పెండ్ చేసి టెస్ట్ చేయించుకోవడం అనేది ప్రాక్టికల్ కాదు, అందరూ ఎఫర్ట్ చేయలేదు. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్. మ్యామోగ్రామ్ అనేది 1000 rupees లో మీకు అవైలబుల్ ఉంటుంది, అది చేయించుకోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ కి వ్యాక్సినేషన్ కూడా 5000 6000 లో మార్కెట్ లో అవైలబుల్. మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఇచ్చేస్తారు.
ఆ స్టేజ్ దాటింది అనుకోండి, సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి ప్యాప్స్మియర్ అనే టెస్ట్ కూడా ఉంది. అది కూడా 1000 రూపీస్లో అవైలబుల్ ఉంటుంది. అదే మేల్స్లో లో డోస్ చెస్ట్ సిటీ, చాలా ఇయర్స్ స్మోకింగ్ చేసే వాళ్ళకి, దట్ ఈస్ ఆల్సో ఏ స్క్రీనింగ్ టెస్ట్. కొన్ని కంట్రీస్లో 60 తర్వాత కొలనోస్కోపీ కూడా చేయాలనే రికమెండేషన్ ఉంది. కొలనోస్కోపీ అంటే పెద్ద పేగులో కెమెరా ద్వారా ఒక పెద్ద పైప్ పెట్టి అక్కడ ఏమైనా చిన్న గడ్డలు ఉన్నాయా క్యాన్సర్ రూపంలో. కానీ మన కంట్రీలో యూజువల్గా అటువంటి టెస్ట్కి వెళ్ళరు. అంటే మళ్ళీ ఇంటెస్టైన్లో కెమెరా పెడతారా, మళ్ళీ డాక్టర్ దగ్గరకు వెళ్ళారా. బట్ అట్లీస్ట్ అవన్నీ చేయించుకోకపోయినా సింపుల్ టెస్ట్ అనేటివి చేయించుకోవడం బెటర్. సో క్యాన్సర్ చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది అండ్ ఇప్పటికీ కూడా అవేర్నెస్ ఎందుకని రావట్లేదు జనాల్లో? ప్రాపర్ అవేర్నెస్ ఉంది కానీ ప్రాపర్ అవేర్నెస్ లేదు. ఇప్పుడు కొంతమందికి క్యాన్సర్ మైట్ మీన్ డిఫరెంట్ థింగ్స్ మెనీ పీపుల్. కొంతమందికి క్యాన్సర్ అనే వర్డ్ దాని గురించి మాట్లాడితేనే క్యాన్సర్ వస్తుంది అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇట్స్ లైక్ ఏదో బ్యాడ్ ఉమెన్ అన్న. క్యాన్సర్ వచ్చిన పర్సన్ మీట్ అయితే కూడా భయపడతారు. సో దట్ ఈస్ రాంగ్. క్యాన్సర్ వచ్చే పర్సన్ ని మీట్ అయితే మనకు క్యాన్సర్ వస్తుంది అనేది కూడా మిథ్యే. క్యాన్సర్ గురించి మాట్లాడితే మనకు క్యాన్సర్ వస్తుంది అనేది కూడా మిథ్యే. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, కొంతమంది ఏమనుకుంటారు, క్యాన్సర్ అనే డయాగ్నోసిస్ వస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ డెత్ సెంటెన్స్ అనుకుంటారు. దట్ ఈస్ ఆల్సో రాంగ్. అది మేబీ 10% 20%లో అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్స్, క్యూర్ లేని క్యాన్సర్స్కి ఇట్ మేట్ బి దట్ వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గచ్చేమో. కానీ మోస్ట్ కేసెస్ వెన్ యూ డిటెక్ట్ ఇట్ ఎర్లీ, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్, దెర్ ఇస్ క్యూర్. మోస్ట్ ఆఫ్ దెమ్ లివ్ ఎ నార్మల్ లైఫ్. అలా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకున్నారని కూడా చాలా మందికి తెలియదు దాని తర్వాత ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. సో కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే, క్యాన్సర్ అనే డయాగ్నోస్ వచ్చిన వెంటనే చాలా మంది భయపెట్టేస్తారు ఫ్యామిలీ మెంబర్స్. దే గో ఇన్ టు డిప్రెషన్, దే డోంట్ వాంట్ టు టేక్ దోస్ ట్రీట్మెంట్స్. దే ఫీల్ ఆ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఇంకా వీక్ అవుతారేమో. ఎవెన్చువలీ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఎక్కడో ఒక చోట అడ్వర్టైజ్మెంట్ చూస్తారు డైట్ తో కానీ, లేదంటే ఏదైనా మ్యాజిక్ డ్రగ్స్ అంటారు, ఆ డ్రగ్స్ ఈ డ్రగ్స్, ఆ రూట్స్ ఈ రూట్స్ ఇచ్చేసి క్యూర్ చేస్తామని చాలా మంది ప్రామిస్ చేసే వాళ్ళు ఉన్నారు. అలా వెళ్ళి 1-2 years స్పెండ్ చేసి అది స్ప్రెడ్ అయిన తర్వాత మా దగ్గరకు వస్తారు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్. అటువంటి అవేర్నెస్ అన్నది మన కంట్రీలో ల్యాకింగ్. జనరల్ అవేర్నెస్ అంటే అందరికీ తెలుసు, క్యాన్సర్ డాక్టర్ ఉన్నారని తెలుసు, క్యాన్సర్ వస్తుందని తెలుసు, క్యాన్సర్ అనేది త్వరగా డిటెక్ట్ చేయాలనేది అందరికి తెలుసు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ప్రాపర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, అర్లీ డిటెక్షన్ చేస్తే క్యూర్ ఉంటుంది అన్నది తెలియట్లేదు. ఓకే, అండ్ డైట్ ప్లేస్ మ్యాండేటరీ థింగ్ కదా ఈ మధ్య కాలంలో. ఇంకా మనం తినే తిండి, మన అలవాట్లు ఇలాంటివి కూడా క్యాన్సర్కి లేదంటే ఇలాంటి జబ్బు ఏదైనా ఉన్నప్పుడు మంచి రోల్ ప్లే చేస్తాయంటారు, కీ రోల్ కాబట్టి. సో అవునమ్మా, బట్ డైట్ ప్లేస్ ఎ రోల్ ఇన్ ఆల్ అవర్ లైఫ్స్, నాట్ ఓన్లీ ఇన్ ఎ పేషెంట్ హూ హ్యాస్ క్యాన్సర్, నాట్ ఓన్లీ ఎ పేషెంట్ హూ హ్యాస్ ఎ డిసీజ్. మన చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఏం పెడుతున్నాము, వాట్ కైండ్ ఆఫ్ డైట్ వీఆర్ గివింగ్, ఆర్ వి మేకింగ్ దెమ్ అడిక్టెడ్ టు జంక్ ఫుడ్స్, ఆల్ దిస్ ప్లేస్ అ మ్యాటర్. మీకు డయాగ్నోజ్ అయిన తర్వాత సడన్లీ డైట్ మార్చి క్యూర్ వస్తుంది అంటే దట్ ఈస్ రాంగ్. ఇఫ్ సమ్వన్ ఈస్ ప్రామిసింగ్ దట్ ఆల్సో దట్ ఈస్ రాంగ్. మనం ఒక 30-40 years ఒక అన్హెల్తీ లైఫ్ స్టైల్ స్పెండ్ చేసి సడన్గా 1-2 yearsలో మార్పులు రావాలంటే అది కూడా రాంగ్. బట్ నౌ ఈస్ ద బెస్ట్ టైం. ఈవెన్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ బ్యాడ్ లైఫ్ స్టైల్, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, ఇంతకు ముందు స్టాప్ చేయకపోయినా అట్లీస్ట్ నౌ ఈస్ ద బెటర్ టైం. బట్ ద బెస్ట్ వే ఫార్వర్డ్ ఇస్ చైల్డ్హుడ్ నుంచి ఇట్ ఇస్ బెటర్ టు ఇన్కల్కేట్ ఆల్ దీస్ హ్యాబిట్స్. ఎలా ప్లే అవుతుందంటే, సడన్గా ఒక డైట్ తీసుకుంటే ఒక క్యాన్సర్ వస్తుందని కాదు. జనరలీ డైట్, healthy habits, all these contribute to our immune system. Healthy diet, healthy levels of exercise, no smoking, no alcohol, avanni mana immune system ni oka proper shape lo pedtayi. సో మన బాడీలో మనం అనుకుంటాం క్యాన్సర్ ఇస్ అ సింగిల్ టైమ్ ఈవెంట్ అని, కాదు. రకరకాల మార్పులు జరుగుతుంటాయి మన బాడీలో. మన ఓన్ బాడీనే అటువంటి మారిన సెల్స్ ని చంపేస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ as ఇమ్యూన్ సర్వేలెన్స్. ఆ ఇమ్యూన్ సర్వేలెన్స్ అనేది స్ట్రాంగ్ గా లేనప్పుడు ద హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ యూ గెటింగ్ క్యాన్సర్ or not recovering from cancer or not being able to take. ఒక ఉదాహరణకు సూపర్ ఒబీస్ పేషెంట్ ఉన్నారు, చాలా లావుగా ఉన్నారు, డ్రింక్స్ ఆల్కహాల్, లివర్ డ్యామేజ్ అయింది, కంటిన్యూస్ స్మోకింగ్ చేస్తున్నారు, లంగ్ కూడా డ్యామేజ్ అయింది. వారిలో మంచి ట్రీటబుల్ క్యాన్సర్ వచ్చినా కానీ ఆ ట్రీటబుల్ క్యాన్సర్కి క్యూర్ కీమోథెరపీ కానీ సర్జరీ కానీ చేయని పరిస్థితి. ఎందుకంటే ఒబేసిటీ వల్ల సర్జరీ చేస్తే చాలా రిస్క్, లంగ్ బ్యాడ్గా ఉంది, లివర్ బ్యాడ్గా ఉంది అంటే కీమోథెరపీ కూడా హై రిస్క్. సో సీ ద సినారియోస్ దట్ ఈస్ ప్లేయింగ్ అవుట్. క్యాన్సర్ క్యూరబుల్ అయినా కానీ వాళ్ళ బాడీ కండిషన్ సరిగ్గా లేదు కాబట్టి
దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఓకే. కొంతమంది అసలు ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ అలవాటే ఉండదు. బట్ స్టిల్ వాళ్ళకి క్యాన్సర్ వచ్చిన తర్వాత దే కాంట్ గెట్ క్యూర్డ్ అన్నట్టు అనిపిస్తది. చాలా మందిని చూస్తున్నాం గూడా. అండ్ చాలా మంది అంటూ ఉంటారు కూడా, ఎవరైనా క్యాన్సర్ డిటెక్ట్ అయితే నాకు ఏ అలవాట్లు లేవని. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దట్ ఈస్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. ఇప్పుడు 100 మంది అంటే 100 మంది స్మోకింగ్ చేస్తున్నారు అనుకోండి, వాటిలో 20 to 30 వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందనుకోండి. ఓకే. అదే ఉదాహరణకు 100 పీపుల్ స్మోకింగ్ చేయలేదంటే 1 or 2 పీపుల్ విల్ స్టిల్ గెట్, ఏ అలవాట్లు లేకపోయినా వస్తారు. ఓకే. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ స్మోకింగ్ చేసే వాళ్ళు వీరి ఎగ్జాంపుల్ తీసుకొని ఏమీ హ్యాబిట్స్ లేకపోయినా వాళ్ళకి వస్తుంది కదా, వై షుడ్ వి స్టాప్ అంటే దట్ ఈస్ రాంగ్. ఓకే. డెఫినెట్లీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ద రిస్క్ ఇస్ హయ్యర్. అండ్ వై షుడ్ యూ బీ ఇన్ హయ్యర్ రిస్క్ వెన్ యూ కెన్ స్టాప్ దీస్. కొన్ని మన చేతిలో లేవు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేటివి మన చేతిలో లేవు. వన్స్ యు ఆర్ బార్న్ ఆల్రెడీ ఆ జీన్స్ తో. బట్ సమ్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్. స్మోకింగ్ కానీ, ఎక్సెసివ్ డ్రింకింగ్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఖచ్చితంగా మార్చుకుంటే యువర్ క్యాన్సర్ రిస్క్ డిక్రీజెస్. అది నేను చెప్పినట్లు కాదు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ దట్ హ్యావ్ బీన్ డన్. స్పెసిఫిక్లీ ఈ క్యాన్సర్ కి, లంగ్ క్యాన్సర్ కి స్మోకింగ్ ఈజ్ అ స్ట్రాంగ్ అసోసియేషన్. అలాగే ఈసోఫేజియల్ క్యాన్సర్ కి స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ అ స్ట్రాంగ్ అసోసియేషన్. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్స్ కి ఒబేసిటీ అంటే చాలా లావుగా ఉన్నప్పుడు వాళ్ళ బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి హై ఉంటాయి. సో డెఫినెట్లీ దీస్ ఆర్ ఆల్ సైంటిఫిక్లీ బ్యాక్డ్. ఇదంతా దిస్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ సమ్వన్స్ జస్ట్ ఇమాజినేషన్. ఓకే. సో వాట్ ఈస్ రోబోటిక్ సర్జరీ? ఇందాక మీరు మెన్షన్ చేశాం కదా, ఏంటి అసలు రోబోటిక్ సర్జరీ అంటే? క్యాన్సర్లో ఎలా ట్రీట్ చేస్తారు? సో క్యాన్సర్ రిలేటెడ్ మీకు చెప్పినట్లు దెర్ ఆర్ 3 pillars దట్ వి యూస్ ఫర్ ట్రీట్మెంట్. వన్ ఇస్ సర్జరీ విచ్ ఫార్మ్స్ ద ప్రైమ్ పిల్లర్, సెకండ్ ఇస్ కీమోథెరపీ, థర్డ్ ఇస్ రేడియేషన్. ఓకే. అది ఎటువంటి సినారియోస్లో వాడతామంటే లోకలైజ్ డిసీజ్ అంటే ఒక్క దగ్గర జబ్బు ఉంది, ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్లో ఒక బ్రెస్ట్లో జబ్బు ఉందనుకోండి, సర్జరీ చేసి ఆ బ్రెస్ట్ తీసేసినప్పుడు లోకలైజ్ ట్రీట్మెంట్ అవుతుంది. కానీ మీకు చెప్పినట్టు క్యాన్సర్ అనేది పాకే రిస్క్ ఉంటుంది, లేదంటే ఆల్రెడీ బ్లడ్ స్ట్రీమ్లో చిన్న చిన్న సెల్స్ పాకుతూ ఉండొచ్చు. అవి డిస్ట్రాయ్ చేయడానికి నార్మల్గా కీమోథెరపీ అనేది వాడతారు. అంటే మన బ్లడ్లో ఆ డ్రగ్స్ ఎక్కించి మైక్రోస్కోపిక్ సెల్స్ డిస్ట్రాయ్ చేయడం. రేడియేషన్ రోల్ అన్నది మళ్ళీ సర్జరీ లాగా లోకల్ రోల్. సర్జరీ చేసిన తర్వాత, కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఒకవేళ స్టిల్ లోకలీ మైక్రోస్కోపిక్ డిసీజ్ ఏమైనా ఉందంటే డిస్ట్రాయ్ చేయడానికి రేడియేషన్. బ్రాడ్ టర్మ్స్లో ఇది. అందులో ప్రతి ఒక్క ఫీల్డ్స్లో ఇప్పుడు అడ్వాన్స్మెంట్ అయితే జరుగుతున్నాయి. నేను సర్జన్ కాబట్టి సర్జరీలో లాప్రోస్కోపిక్ సర్జరీ అనొచ్చు, రోబోటిక్ సర్జరీ అనొచ్చు, దెన్ ఇంట్రా ఆపరేటివ్ ఫ్రోజన్ సెక్షన్ అనొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ అడ్వాన్స్మెంట్స్. అందులో రోబోటిక్ సర్జరీ అనేది ఒక అడ్వాన్స్మెంట్. అంటే రోబోస్ అనేటివి ఆపరేట్ చేయవు. సర్జన్ కి కొన్ని లిమిటేషన్స్ ఉండేటివి ఇది వరకు. ఓపెన్ సర్జరీ అంటే కడుపులో పెద్ద కాటేసి నార్మల్ గా ఆపరేట్ చేసేవాళ్ళు. స్లోగా లాప్రోస్కోపీ సర్జరీ అనేది వచ్చింది. అంటే కీ హోల్ సర్జరీ అని విని ఉంటారు. చిన్న చిన్న రంధ్రాలతో కెమెరా పెట్టి దాంతో సర్జరీ చేసేవాళ్ళం. లాప్రోస్కోపీ సర్జరీలో కొన్ని డిసడ్వాంటేజ్ ఉండేవి. అంటే అన్ని ఆర్గన్స్ ని రీచబిలిటీ అనేది ఉండేది కాదు, మనకు కనిపించే స్క్రీన్ లో అంత మ్యాగ్నిఫికేషన్ ఉండేది కాదు, మన ఓన్ హ్యాండ్స్ తో ఆపరేట్ చేసేటువంటి డెక్స్టరిటీ ఉండేది కాదు లాప్రోస్కోపిక్ సర్జరీ. ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ తో ఆ లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ కే ఒక కొత్త రకమైన అడ్వాంటేజ్ వచ్చింది. సో దట్ ఈస్ రోబోటిక్ సర్జరీ. సో రోబోటిక్ మిషన్ అనేది ఆపరేషన్ థియేటర్లో ఉంటుంది. చిన్న చిన్న హోల్స్ ద్వారా ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వెళ్తాయి. సర్జన్ అనేది వేరే మిషన్ లో కూర్చొని సేమ్ వాళ్ళ హ్యాండ్ మూమెంట్స్ అనేది మన కడుపులో రిప్లికేట్ అవుతాయి. దగ్గరలోనే ఉంటారు కానీ డైరెక్ట్ గా పేషెంట్ దగ్గర ఉంటారు. సో బేసిక్లీ సర్జన్ అక్కడ ఉండే ఆర్గన్ లో సర్జరీ చేయాలి, చిన్న చిన్న నరాలు డిసెక్ట్ చేయాలన్నప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ అవే చేస్తాయి, కానీ మన హ్యాండ్స్ ఎలా మూవ్ అవుతాయి అలాగే రిప్లికేట్ అవుతాయి. దట్ ఈస్ రోబోటిక్ సర్జరీ. నైస్. ఓకే. అండ్ దెన్ లాస్ట్ వన్, ఒక్కసారి వస్తే ఇంకా పోదు, ఒకసారి క్యూర్ అయినా సరే మళ్ళీ తిరిగి వస్తుంది. క్యాన్సర్ అనేది అలాంటి రోగం. బ్రెస్ట్ క్యాన్సర్ అయినా ఒకసారి వచ్చి మీరు తీసేసారు మళ్ళీ వస్తుంది అని ఒకటి చెప్తూనే ఉంటారు. ఇజ్ ఇట్ ట్రూ? అంటే ఒకసారి వస్తే పోదా పూర్తిగా? అలా కాదు, బట్ రికరెన్స్ ఇస్ ద రియల్ థింగ్ దట్ వి థింక్ అబౌట్ ఎవ్రీ డే. ఓకే. ఇప్పుడు సే ఒక్కోసారి గాల్ బ్లాడర్ సర్జరీ లేదంటే అపెండిక్స్ సర్జరీ అంటాం. సో క్యాన్సర్ కాని సర్జరీస్ అంటారు. సో బినైన్ సర్జరీస్లో సర్జరీ అయిన తర్వాత హాస్పిటల్ స్టే తర్వాత కుట్లన్నీ తీసేసిన తర్వాత రికవర్ అయిన తర్వాత మేమేమంటాం, దాని గురించి మర్చిపోండి, క్యూర్ అయిపోయింది, ఇంకా మళ్ళీ దాని గురించి ప్రాబ్లమే లేదు అంటాం. కానీ క్యాన్సర్లో మొత్తం క్యూర్ చేసిన తర్వాత కూడా మేము 3 monthly వన్స్ ఒకసారి ఫాలోఅప్కి అయితే రమ్మంటాం. ఎందుకని అంటే ఇనీషియల్గా మనకు అది ఒక్క దగ్గర ఉన్న క్యాన్సర్ అనే స్కాన్స్లో అన్నీ కనిపించినా కానీ ఆల్రెడీ బ్లడ్ స్ట్రీమ్లో ఆల్రెడీ
ఉండిండొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే మొత్తం క్యూర్ అని డాక్టర్ కూడా అనుకున్నా, పేషెంట్ కూడా అనుకున్నా, ఒక్కోసారి ఒక 6 months తర్వాతనో 1 year తర్వాతనో, కొంతమందికి 10 years తర్వాత కూడా మళ్ళీ క్యాన్సర్ వేరే చోటు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది అందరిలో రాదు. ఒక 100 peopleలో 10 peopleకి వచ్చింది అనుకోండి, కానీ ఆ 10 peopleని అర్లీగా డిటెక్ట్ చేయాలంటే ఈ 100 peopleని మనం ఫాలోఅప్కి అయితే పిలవాలి. సో అలా అని ట్రీట్మెంట్ తీసుకోవద్దని కాదు, ఖచ్చితంగా 100 మందిని మేము క్యూర్ చేసామంటే వాళ్ళందరినీ ఫాలోఅప్ పిలుస్తాము. వాటిల్లో ఒక 5 to 10 రికరెన్స్ అనేది రావచ్చు. రికరెన్స్ వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఇది ఎప్పుడు పోదని కాదు, దాని ఓన్ నేచర్ అలాంటిది. ఉన్నప్పుడు ఒక్కోసారి మైక్రోస్కోపిక్ సెల్స్ బ్లడ్ స్ట్రీమ్లో ఎంటర్ అయ్యి తర్వాత లేట్ 6 months 1 year 2 years తర్వాత కూడా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. అందుకని లేట్ రికరెన్సెస్ అంటాం. ఓకే, సో ఫైనల్లీ టు ఎండ్ విత్ దిస్, ఏం చెప్పగలరు క్యాన్సర్ గురించి జనాలకి అవేర్నెస్ కోసం? క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఆర్ నాట్ వాట్ ఇట్ వాస్ 20 years or 30 years బ్యాక్. ఓకే, ఇవాళ ఎవ్రీ ఇయర్ వీఆర్ హ్యావింగ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కమింగ్ ఫర్ ఈచ్ డిఫరెంట్ క్యాన్సర్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో బ్రెస్ట్ క్యాన్సర్కి కొత్త డ్రగ్ వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ వీఆర్ గెటింగ్ సమ్ న్యూ డ్రగ్స్ ఫర్ కోలోరెక్టల్ క్యాన్సర్. అంత ఫాస్ట్గా అడ్వాన్స్ అవుతుంది. సో మన గ్రాండ్ పేరెంట్స్ టైం కానీ లేదంటే వాళ్ళ పేరెంట్స్ టైంలో కానీ ఉండేటువంటి సినారియో లేదు. మోస్ట్ పేషెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళ ఓన్ ఫ్యామిలీలో ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ క్యాన్సర్ వచ్చింది తర్వాత క్యూర్ కాలేదు అని. ఇట్ ఈస్ నాట్ ద కేస్. ఇది వరకు చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ కూడా క్యాన్సర్ వచ్చినప్పుడు సమ్ టైమ్స్ వాళ్ళకి ట్రీట్మెంట్స్ లేకుండే సిచ్యువేషన్ ఉండేది. నౌ వీ హ్యావ్ ట్రీట్మెంట్స్ ఫర్ మోస్ట్ సినారియోస్. బట్ వాట్ యూ షుడ్ డూ, యూ షుడ్ రిమెంబర్ ఎర్లీ డిటెక్షన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ క్యూర్. సో మీరు ఎర్లీగా డిటెక్ట్ చేస్తే 100% క్యూర్ ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. సో డూ యువర్ బిట్. ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ ఎ ఫ్రీ క్యాంప్ ఫర్ మ్యామోగ్రామ్ ఇన్ మెడికవర్ దిస్ మంత్, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. కానీ అందరికీ చెప్తాం, కానీ ఎంతమంది వస్తారు అన్నది ఇట్ ఈస్ అప్ టు దెమ్. మార్నింగ్ దే హ్యావ్ టు గెట్ అప్, గెట్ రెడీ అండ్ కమ్ టు ద హాస్పిటల్. ఆ ఎఫర్ట్ని దాటుకుంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ద డాక్టర్స్ విల్ టేక్ కేర్. ఓకే, డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.